కానీ దైవ సంబంధులు ఆత్మబంధంతో ఎక్కడో చచ్చిపోయిన ఎక్కడ కూర్చొని బోరుని ఏడుస్తూ ఉంటారు. అదే బంధం అది. ఇప్పుడు ఎవరైనా సంపాదించుకోవాలి మనం? డబ్బులు ఇస్తే చాలా మంది ఆర్టిస్టులు ఉంటారు నటించడానికి మన చుట్టూ. భజన పాడతారు కదండి, నువ్వు మంచోడివి, నువ్వు స్తోత్రం హల్లెలూయా అన్నట్టు మనుషులు కూడా సూపర్ మీరు ఎక్కడ అడిగి పెట్టినా సూపర్ మీరు అంటూ ఉంటారు. వాళ్ళకాదు మనం సంపాదించుకోవాల్సింది. మన ఆపదలలో మన కష్టాన్ని గుర్తెరిగి ఆదుకొని ఒక స్నేహితుడు ఎవరో తెలుసా? దేవుని వాక్యం తెలిసిన ఒక ఆత్మీయ సోదరుడే. అలా కపటం ఉండదండి, అసూయ ఉండదండి. ఆయన బాగుంటే నేను బాగుంటాను అన్న ఆలోచనతోనే దేవుని మనస్సు అది. దేవుని పిల్లలు ఉంటారని అలాంటి వారిని మనం ఏం చేయాలి? సంపాదించుకోవాలి. సంపాదించుకోవడానికి మనం చాలా కష్టపడాలి. లోకంలో డబ్బుతో అనేక మందిని మనం సంపాదించుకోవచ్చు, కానీ ఆత్మబంధంతో మనం ఎంతమందిని